ఓపెన్ చేశారా? ఓకే. ఓకే సార్, ఓపెన్ చేసాను సార్. ఓకే ఓకే. ఏయూసి కదా, ఎసెట్ అండర్ కన్స్ట్రక్షన్. కొంచెం స్లోగా చెప్తాను. ఏయూసి ఎసెట్ అండర్ కన్స్ట్రక్షన్. నోట్ చేసుకోండి కొన్ని పాయింట్స్. ఓకే సార్. AUC means last లో type AUC means asset under construction. కింద టైప్ చేయండి. నేను చాట్ బాక్స్ లో కాపీ పేస్ట్ చేస్తాను, యాడ్ చేసుకోండి. AUC అంటే మీనింగ్ ఏంటి? అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ అని అర్థం. చాట్ బాక్స్ లో కాపీ పేస్ట్ చేశాను, నారద యాడ్ చేసుకోండి. నారద వినిపిస్తుందా వాయిస్? మొత్తం వేరే టైప్ వచ్చింది సార్, అర్థం కావట్లేదు గురించి. వేరే టైప్ రావటం ఏంటి? అక్కడ డౌన్ యాడ్ చేసుకోండి, కింద యాడ్ చేసుకోండి నాగరాజ్. మీరు సెట్టింగ్స్ ఏమో మార్చేశారు మీరు. నోట్ ప్యాడ్ ఓపెన్ చేశారు మీరు, ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయకుండా. అది ఇంతకుముందు చేస్తుంటే అన్ని డిలీట్ అయిపోయినాయి సార్, అందుకు ప్రాబ్లం వస్తుంది. చూడండి, ఏయూసి అంటే మీనింగ్ ఏంటి? అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ అర్థం. ఏయూసి మీన్స్ అసెట్ అండర్ కన్స్ట్రక్షన్. ఎగ్జాంపుల్, మీరు ఏదైనా బిల్డింగ్ ఏదైనా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. కన్స్ట్రక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది? లేబర్ ఛార్జెస్ ఉంటాయి. మీ కంపెనీ వాళ్ళు ఓన్ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. లేబర్ ఛార్జెస్, శాండ్ ఛార్జెస్, శాండ్ ఉంటుంది, శాండ్ పర్చేజ్ చేయాలి, తర్వాత మెటీరియల్ పర్చేజ్ చేయాలి, ఇలా మీరు చాలా పర్చేజ్ చేస్తారు. సో ఏవైతే వాట్ ఎవర్ ఎక్స్పెన్సెస్ యు స్పెండ్ ఫర్ ది కన్స్ట్రక్షన్ పర్పస్, వాట్ ఎవర్ ఎక్స్పెన్సెస్, మీరు ఏమైతే ఎక్స్పెన్సెస్ ఉంటాయో అవన్నీ కూడా మీరు కన్స్ట్రక్షన్ పర్పస్, మీరు ఏమైతే ఎక్స్పెన్సెస్ అనేవి మీరు తీసుకుంటారో అవన్నీ కూడా ఫస్ట్ మనం ఇంటర్నల్ ఆర్డర్స్ లో సేవ్ చేయాలి. ఫస్ట్ ఇంటర్నల్ ఆర్డర్స్ లో సేవ్ చేయాలి.
ఫస్ట్ మనము ఎసెట్స్ ఏమైతే ఎసెట్స్ కన్స్ట్రక్ట్ చేయడానికి ఏమేమైతే యూజ్ చేస్తాం, ల్యాండ్స్ శాండ్ ఒకటి ఉపయోగిస్తాము, లేబర్ ఛార్జెస్ ఉపయోగిస్తాము, మెటీరియల్ ఉపయోగిస్తాము, ఇవన్నీ కూడా ఇంటర్నల్ ఆర్డర్స్ లో మనం స్టోర్ చేస్తాము. అలాగే డ్యూరింగ్ ది ఎసెట్ పోస్టింగ్ యూ వాంట్ టు సెలెక్ట్ ది ఇంటర్నల్ ఆర్డర్. డ్యూరింగ్ ది ఎసెట్ పోస్టింగ్, ఎసెట్ పోస్ట్ చేస్తాం, పోస్ట్ చేసేటప్పుడు మనం ఇంటర్నల్ ఆర్డర్ ని సెలెక్ట్ చేసుకుంటాం. సో ఇంటర్నల్ ఆర్డర్ అంటే మీనింగ్ ఏంటి? టెంపరరీ స్టోరేజ్ లొకేషన్. ఓకేనా? ఇంటర్నల్ ఆర్డర్ అంటే మీనింగ్ ఏంటి? ఇంటర్నల్ ఆర్డర్ అంటే ఏంటంటే ఇంటర్నల్ ఆర్డర్ అంటే మీనింగ్ ఏంటి? టెంపరరీ స్టోరేజ్ లొకేషన్ అని అర్థం. టెంపరరీ స్టోరేజ్ లొకేషన్ అని అర్థం. ఫస్ట్ ఎక్స్పెన్సెస్ అన్ని కూడా ఇంటర్నల్ ఆర్డర్ లో స్టోర్ చేస్తాం. ఇంకా కొన్ని పాయింట్స్ ఫార్వర్డ్ చేస్తాం చూడండి. ఎక్స్పెన్సెస్ అన్ని కూడా ఫస్ట్ ఇంటర్నల్ ఆర్డర్ లో స్టోర్ చేస్తాం. తర్వాత వాల్యూని ఏయుసికి మూవ్ చేస్తాం. ఏయుసి నుండి ఫిక్స్డ్ అసెట్స్ కి మూవ్ చేస్తాం. అలాగే ఇంటర్నల్ ఆర్డర్స్ మనకు చూడండి, ఎసెట్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు మనం ఎసెట్ పైన అప్రిసియేషన్ కానీ డిప్రిసియేషన్ కానీ క్యాలిక్యులేట్ చేయం. వన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఎసెట్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఎప్పటి నుంచి అయితే మనం యూజ్ చేయడం స్టార్ట్ చేస్తామో అప్పటి నుండి మాత్రమే మనము ఎసెట్ పైన అప్రిసియేషన్ ఆర్ డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. వన్స్ కంప్లీట్ ది ఎసెట్ కన్స్ట్రక్షన్ ద ఎసెట్ వాల్యూ విల్ బి మూవ్ టు ఫిక్స్డ్ అసెట్స్. ఫస్ట్ ఏయుసి ఇంటర్నల్ ఆర్డర్ ఏయుసి తర్వాత ఫిక్స్డ్ అసెట్స్ కి ఆ వాల్యూ అనేది మూవ్ అవుతుంది. ఫస్ట్ ఇంటర్నల్ ఆర్డర్ లో సేవ్ చేస్తాం. ఇంటర్నల్ ఆర్డర్ అంటే ఏంటి? వన్ కైండ్ ఆఫ్ ది స్టోరేజ్ లొకేషన్ అని అర్థం. ఈ ఇంటర్నల్ ఆర్డర్స్ వాల్యూ అనేది ఏయుసి లో సేవ్ అవుతుంది. ఇది చదివితే మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి చూడండి. ఇది మొత్తం చదవండి నాగరాజ్, ఇది మొత్తం చదవండి. ఇంకా కొన్ని పాయింట్స్ ఫార్వర్డ్ చేస్తాను చూడండి. ఇది మొత్తం చదవాలి. క్లాస్లో ఉన్న వాళ్ళు, వింటున్న వాళ్ళు ఇది మొత్తం చదవండి. మీరు చదివితేనే ఇంటర్వ్యూ క్రాక్ చేయగలుగుతారు. కాస్ట్ ఎలోకేషన్ అనేది 2 ways ఉంటుంది. కాస్ట్ ఎలోకేషన్ ఇంతకుముందు డిస్కస్ చేసాం కదా, 2 ways ఉంటుంది. అసెస్మెంట్ అండ్ డిస్ట్రిబ్యూషన్. 1 minute. ఏయుసి అనేది ఎలా ఉంటుంది యాక్చువల్గా చూడండి. ఏయుసి అనేది 2 ways ఉంటుంది. క్యాపిటల్ ఏయుసి అనేది ఒకటి ఉంటుంది. తర్వాత క్యాపిటల్ ఏయుసి వే అని ఒకటి ఉంటుంది. తర్వాత ఇన్వెస్ట్మెంట్ ఏయుసి వే. 2 ways ఉంటుంది ఏయుసి అనేది. వీరన్నిటిలో ఏదైనా తీసుకోవచ్చు, మీ ఇష్టం. మీరు ఒక కాన్ఫిగరేషన్ చేసే టైంలో క్యాపిటల్ ఏయుసి వే అనేది తీసుకోవచ్చు, లేదంటే ఇన్వెస్ట్మెంట్ ఏయుసి వే ఏదైనా తీసుకోవచ్చు. ఓకేనా? అది ఇది కొంచెం చదవండి, మీకు అర్థమవుతుంది. నేను జస్ట్ కొంచెం నోట్స్ ప్రిపేర్ చేశాను, ఎందుకంటే ఏయుసి చెప్పడం ఇదే ఫస్ట్ టైం మనం. ఓకేనా? ఇది తర్వాత ఫస్ట్ క్లాస్ చూడండి, డిఫైన్ అసెట్ క్లాసెస్. అసెట్ క్లాసెస్ మనం ఆల్రెడీ డిఫైన్ చేశాం కదా నాగరాజ్. ఫస్ట్ కాన్ఫిగరేషన్ డిఫైన్ అసెట్ క్లాసెస్ ఆల్రెడీ క్రియేట్ చేసాం. ఫస్ట్ కాన్ఫిగరేషన్ వెళ్ళండి, ఓఏ వెళ్ళండి.
ఏం క్రియేట్ చేసాం మనం? మీ కంపెనీకి కూడా ఇచ్చాము, AUACO ఇచ్చాం. అది చూడండి, ఇవి క్రియేట్ చేసాం. 3 అసెట్ క్లాసెస్ మనం క్రియేట్ చేసాం. ఇక్కడ ఏమి ఉపయోగిద్దాము? AUC అసెట్ క్లాసెస్ అనేది ఉపయోగించాలి. AUC అసెట్ క్లాసెస్ ఫస్ట్ వన్. ఇది అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ కాబట్టి AUC అసెట్ క్లాస్ అనేది ఉపయోగిస్తాం. దానిపైన చూడండి, అది నోట్ చేసుకోండి. AUC అసెట్ క్లాస్ అనేది ఉపయోగించాలి మనం. ఇవి ఆల్రెడీ క్రియేట్ చేసేసాం. ఆ ఫస్ట్ దానిపైన డబుల్ క్లిక్ చేయండి. ఇక లాస్ట్ లో చూడండి, ఇన్వెస్ట్మెంట్ మెజర్ అని చూసారా? ఇన్వెస్ట్మెంట్ మెజర్ లాస్ట్ లో ఇక్కడ ఏముంది మనకి? ఇన్వెస్ట్మెంట్ మెజర్ అని చూసారా? ఇది AUCకి సంబంధించింది. ఇన్వెస్ట్మెంట్ మెజర్ సెలెక్ట్ చేసుకోండి. ఇది AUCకి సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్ మెజర్. మీరు క్యాపిటల్ AUC ఫాలో అవ్వాలంటే ఫస్ట్ తీసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ మెజర్ అంటే ఇన్వెస్ట్మెంట్ మెజర్ ఫాలో అవ్వాలంటే తీసుకోవాలి. మాక్సిమం సెకండ్ వన్ తీసుకుంటారు, ఇన్వెస్ట్మెంట్ మెజరే తీసుకుంటారు. ఓకేనా? తర్వాత ఇంకా ఏమున్నాయి? వెయిట్ AUC మెథడ్ గురించి కొన్ని పాయింట్స్ ఉన్నాయి, చూడండి ఒకసారి. నేను చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తున్నాను నాగరాజ్. AUC మెజర్ అంటే ఏంటి? ఇన్వెస్ట్మెంట్ మెజర్ అంటే ఏంటి? ఫస్ట్ యాక్చువల్గా ఏంటంటే చూడండి, ఫస్ట్ మనము ఈ వాల్యూని ఇప్పుడు ఏదైతే అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ వాల్యూ ఉంటుందో అవన్నీ కూడా మనము ఇంటర్నల్ ఆర్డర్స్ లో స్టోర్ చేస్తాం. తర్వాత ఏమవుతుంది? AUCలో అప్డేట్ అవుతుంది. ఇంటర్నల్ వాల్యూస్ లో ఫస్ట్ స్టోర్ చేస్తాం, ఇంటర్నల్ ఆర్డర్స్ లో స్టోర్ చేస్తాం. తర్వాత AUCకి మూవ్ చేస్తాం. కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, అంటే అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన తర్వాత ఏం చేస్తాము? AUC నుండి ఫిక్స్డ్ అసెట్స్ కి మూవ్ చేస్తాం ఈ వాల్యూని. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మాక్సిమం కంపెనీస్ అన్ని కూడా ఇన్వెస్ట్మెంట్ మెజర్ అనేది ఫాలో అవుతాయి. మాక్సిమం కంపెనీస్ అన్ని కూడా ఇన్వెస్ట్మెంట్ మెజర్ అనేది ఫాలో అవుతుంది. అది నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఏముంది? నెక్స్ట్ వన్ చూడండి. డిటర్మైన్ డిప్రిసియేషన్ ఏరియాస్ ఇన్ అసెట్ క్లాసెస్. OBYA యాడ్ చేసుకోండి, లేకపోతే అక్కడ OBYA. OBYAకి వెళ్ళండి. మీరు ఏమి ఇచ్చారు ఇక్కడ? ఆగండి. OBYZ కదా? OBYZ, ఐఎమ్ సారీ, OBYZ కరెక్ట్.
ఇది ఎందుకు కాదు, OBYZ ఇచ్చారా? 0AYZ ఇవ్వండి. ఇది కాదు, 0AYZ 0 కాదు, OAYZ కరెక్ట్ ఇచ్చారా మీరు? OAYZ ఇది రావాలి. OAYZ. మీ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఏంటి ఇవ్వండి. OAYZ మీ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఇవ్వండి. ఇక 99 CD అనుకుంటా. AMCDనా? కంటిన్యూ చేయండి. ఇదేనా? మీ అసెట్ క్లాసెస్ ఏంటి? AM ACU AUCA AUCA సెలెక్ట్ చేసుకోండి. డిప్రిసియేషన్ కీస్ వెళ్ళండి. డిప్రిసియేషన్ ఏరియాస్కి వెళ్ళండి. క్లిక్ చేయండి. ఆ 2000 ఉంది కదా. ఓకే, ఈ టిక్ మార్క్స్ తీసేయండి. టిక్ మార్క్స్ అన్ని తీసేసి ఉన్నాయి కదా, ఇలా ఉండాలి యాక్చువల్గా అయితే. 2000 కూడా యాడ్ అయి ఉంది కదా. వెయిట్ ఇలా ఉండాలి. 2000 అనేది స్టాండర్డ్. టిక్ మార్క్స్ రిమూవ్ చేస్తే మీనింగ్ ఏంటి? డిప్రిసియేషన్ ని యాక్టివేట్ చేసినట్లు. ఓకే, ఇక్కడ AUC కాబట్టి డమ్మీ డిప్రిసియేషన్ కీస్ ఇవ్వాలి. డిప్రిసియేషన్ దగ్గర 000 4 zeros ఇవ్వండి. 4 zeros అంటే మీనింగ్ ఏంటి? AUC కి 4 zeros ఇవ్వాలి. డమ్మీ డిప్రిసియేషన్ కి అంటారు. కింద కూడా నో డిప్రిసియేషన్, కింద కూడా 000 4 zeros ఇవ్వండి. ఇలా ఇస్తే మీనింగ్ ఏంటి? డమ్మీ డిప్రిసియేషన్ కి అంటారు దీన్ని. ఓకేనా, అర్థమైందా? డమ్మీ డిప్రిసియేషన్ కి అంటారు దీన్ని. డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ అవ్వదు. AUC పైన డిప్రిసియేషన్ ఉండదు. ఎంటర్ సేవ్ చేయండి. 00 అంటే ఏంటో అర్థమైంది కదా. డమ్మీ డిప్రిసియేషన్ కీస్ అంటారు వీటిని. నెక్స్ట్ ఏమో చూడండి. కాస్ట్ ఎలిమెంట్ క్రియేట్ చేయాలా? క్రియేట్ కరెక్ట్. క్రియేట్ ఎక్స్పెన్సివ్ GL అండి. ఎక్స్పెన్సివ్ GL విత్ ప్రైమరీ కాస్ట్ ఎలిమెంట్ FS00 వెళ్ళండి. కంపెనీ కూడా మార్చండి. వెళ్ళారా? కంపెనీ కూడా మార్చండి నాగరాజ్. క్రియేట్లోకి వెళ్ళండి. ప్రైమరీ కాస్ట్ అండ్ రెవెన్యూ. క్రియేట్లోకి వెళ్ళి మనం లేబర్ ఎక్స్పెన్సెస్ తీసుకోవాలి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉందా? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ నెంబర్ చూడండి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ క్రియేట్ చేయండి. కంపెనీ కోడ్ ఇవ్వండి. కంటిన్యూ చేయండి. ప్రైమరీ కాస్ట్ అండ్ రెవెన్యూ. ప్రైమరీ కాస్ట్ అండ్ రెవెన్యూ. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, లేబర్ ఎక్స్పెన్సెస్. ప్రైమరీ కాస్ట్ ఎలిమెంట్ క్రియేట్ చేస్తున్నాం.
లేబర్ ఎక్స్పెన్సెస్ అకౌంట్. కింద కూడా అది లేబర్ ఎక్స్పెన్సెస్ అకౌంట్. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ లో షార్ట్ కీ 001 సి ఎలిమెంట్ కేటగిరీ 1 తీసుకోండి. ఓకేనా? క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G004 అండ్ సేవ్. నెక్స్ట్ సేమ్ అక్కడే మెటీరియల్ ఎక్స్పెన్సెస్ తీసుకోండి. నెక్స్ట్ నెంబర్. టైప్ డిస్క్రిప్షన్కి వెళ్ళండి. ప్రైమరీ కాస్ట్ అండ్ రెవెన్యూ, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ గ్రూప్, మెటీరియల్ ఎక్స్పెన్సెస్, control data, short key 001, create bank interest, sorry, category 01, create bank interest G004 and save. Thank you. Next other expenses create చేయండి. అలాగే సేమ్ ప్రాసెస్. త్రీ అకౌంట్స్ క్రియేట్ చేసాం. వెళ్ళండి. మెటీరియల్ అలోకేషన్ స్ట్రక్చర్ ఎక్కడ ఉందో చూడండి. ఓపెన్ చేయండి డెస్క్టాప్ అయినా. మెటీరియల్ అలోకేషన్, మెటీరియల్ స్ట్రక్చర్, అలోకేషన్ స్ట్రక్చర్ దాని కింద నోట్ చేయండి. ఏమేమి క్రియేట్ చేసాం మనం? లేబర్ చార్జెస్, అదర్ ఎక్స్పెన్సెస్, మెటీరియల్ ఎక్స్పెన్సెస్. లేబర్ చార్జెస్, మెటీరియల్ ఎక్స్పెన్సెస్, అదర్ ఎక్స్పెన్సెస్. ఎంటర్ చేయండి. సో ఇవన్నీ క్రియేట్ చేస్తాం. ఫస్ట్ ఇవి క్రియేట్ చేసాం. సో వీటి వాల్యూని చూడండి, ఇంటర్నల్ ఆర్డర్స్ లో యాడ్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్ అక్కడే యాడ్ చేసుకోండి. దాని తర్వాత ఏమవుతుంది? ఈ వాల్యూస్ లేబర్ చార్జెస్, మెటీరియల్ ఎక్స్పెన్సెస్, అదర్ ఎక్స్పెన్సెస్ ఎక్కడ యాడ్ అవుతుంది? ఇంటర్నల్ ఆర్డర్ లో యాడ్ అవుతుంది. నెక్స్ట్ కింద ఎంటర్ చేయండి. ఇంటర్నల్ ఆర్డర్ లో యాడ్ అవుతుంది. ఇంటర్నల్ ఆర్డర్ లో యాడ్ అవుతుంది. తర్వాత ఇంటర్నల్ ఆర్డర్ నుండి ఏయూసీకి వెళ్తుంది. ఏయూసీ ఎసెట్ అండర్ కన్స్ట్రక్షన్. నెక్స్ట్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఎంటర్ చేసి కింద వచ్చింది ఏయూసీకి వెళ్తుంది. ఏయూసీ నుండి ఫిక్స్డ్ అసెట్స్ మూవ్ చేస్తాం. ఫిక్స్డ్ అసెట్స్ స్టార్ట్ అయిన తర్వాత డిప్రిసియేషన్ రన్ చేస్తాం. ఫిక్స్డ్ అసెట్స్ అయిన తర్వాత డిప్రిసియేషన్ రన్ చేస్తాము. ఓకేనా? మెయింటైన్ అలొకేషన్ స్ట్రక్చర్ ఓకే 06 వెళ్ళండి. ఇక్కడ సో ఇక్కడ ఏముంది? న్యూ ఎంట్రీస్ వెళ్ళండి. న్యూ ఎంట్రీస్కి వెళ్ళండి.
మనం క్రియేట్ చేసామా? ఏయుసి అలొకేషన్ స్ట్రక్చర్ క్రియేట్ చేసామా? ఇది కాదు, కొత్తగా క్రియేట్ చేద్దాము. అలొకేషన్ స్ట్రక్చర్ క్రియేట్ చేయాలి. ఇవ్వండి, ఏయుసి అలొకేషన్ స్ట్రక్చర్ మీ ఇష్టం. యూ కెన్ సెలెక్ట్, యూ కెన్ స్పెసిఫై ఎనీ 2 digits. నేను ఏఏ తీసుకున్నాను. ఏఏ అసెట్ ఏయుసి అలొకేషన్ స్ట్రక్చర్ క్రియేట్ చేశారు కదా, సెలెక్ట్ చేయండి. అది సెలెక్ట్ A9 ఉందంట. ఏఏ ఇవ్వలేదా? ఏమి ఇచ్చారు మీరు? ఏ ఉందంట సార్ ఆల్రెడీ. A9 ఇచ్చారు కదా, A9 ఇచ్చారు. A9 అనేది ఏయుసి అలొకేషన్ స్ట్రక్చర్ అనేది ఇచ్చారు. సెలెక్ట్ చేయండి దాన్ని. సెలెక్ట్ చేశారా? అసైన్మెంట్ లోకి వెళ్ళండి. అసైన్మెంట్ సెలెక్ట్ చేయండి. న్యూ ఎంట్రీస్కి వెళ్ళండి. ఇక్కడ ఏమి ఇవ్వాలంటే అది ఇవ్వండి, పైన ఇచ్చారు కదా, అదే ఇవ్వండి. A9 ఇచ్చారు. ఎంటర్ చేయండి. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సోర్స్కి వెళ్ళండి. సోర్స్ ఓకే. సో దీన్ని ఏం చేయాలి? సోర్స్ లో ఏం చేస్తాం మనం? ఫస్ట్ వచ్చేసి చూడండి, ఫస్ట్ లేబర్ ఎక్స్పెన్సెస్ క్రియేట్ చేసాము. డ్రాప్ డౌన్ చేసి లేబర్ ఎక్స్పెన్సెస్ తీసుకోండి. లేబర్ ఎక్స్పెన్సెస్ అనేది తీసుకున్నాం. వన్ మినిట్ నాగరాజ్. లేబర్ ఎక్స్పెన్సెస్ తీసుకున్నాం. నెక్స్ట్ ఇంకోటి ఏదో క్రియేట్ చేశాం కదా, లాస్ట్ వన్ అదర్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ వన్, దాని తర్వాత రైట్ సైడ్ అది అయిపోయింది. లేబర్ ఎక్స్పెన్సెస్ ఇచ్చారు కదా, అదర్ ఎక్స్పెన్సెస్. అదర్ ఇచ్చారు కదా, ఓకే. ఇవి ఇచ్చిన తర్వాత ఇవి ఎంటర్ చేయాలి. నెక్స్ట్ సేవ్ చేయండి ఒకసారి. అలా వెయిట్ సేవ్ చేయకుండా పోనీ సెటిల్మెంట్ కాస్ట్ ఎలిమెంట్ లోకి వెళ్ళండి. తీసుకుంటుందా చూడండి డైరెక్ట్గా. సెటిల్మెంట్ కాస్ట్ ఎలిమెంట్ న్యూ ఎంట్రీకి వెళ్ళండి. న్యూ ఎంట్రీ డ్రాప్ డౌన్ చేయండి. FXA స్టాండర్డ్ అసెట్ కదా, FXA స్టాండర్డ్ చెక్ బాక్స్ సెలెక్ట్ చేసుకోండి. ఇది ఇవ్వాలి. సేవ్ చేసేయండి. మనం చేసినవన్నీ యాడ్ అయిందో చెక్ చేయండి. సో మనం ఏదైతే ఈ 9A గుర్తుపెట్టుకున్నారా, నోట్ చేసుకోండి. అలొకేషన్ స్ట్రక్చర్ 9A. సో ఏదైతే అలొకేషన్ స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేసామో అది నెక్స్ట్ పాయింట్ లో యాడ్ చేయాలి. నాకు అది అక్కడే ఉంది చూడండి. అలొకేషన్ స్ట్రక్చర్ క్రియేట్ చేసాక దాన్ని ఏం చేయాలి? మెటీరియల్ సెటిల్మెంట్ ప్రొఫైల్. ఓకేనా? ఇక్కడ అసైన్ చేయాలి. వెళ్ళండి. ఓకే 07. రాంగ్ ఇచ్చాం, సరిగా చూడు.
ఓకే, కరెక్టే ఉంది. న్యూ ఎంట్రీకి వెళ్ళు. సో ఇక్కడ సెటిల్మెంట్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి. ఏదన్నా సెటిల్మెంట్ ప్రొఫైల్ మీ కంపెనీ కూడా 2 లెటర్స్ ఇవ్వండి. AMASP ఇవ్వండి. AUC సెటిల్మెంట్ ప్రొఫైల్ మీ కంపెనీ కూడా ఇవ్వండి. ఇచ్చారా? తర్వాత చూడండి, టు బి సెటిల్డ్ ఇన్ ఫుల్ అన్నా చూసారా, అది సెలెక్ట్ లో ఉండాలి. అంటే ఫుల్ సెటిల్మెంట్ చేస్తాం. ఇక్కడ ఫుల్ సెటిల్మెంట్ అనేది చేసేస్తాం. తర్వాత ఇంకా అవన్నీ ఎలొకేషన్ స్ట్రక్చర్ ఏం క్రియేట్ చేసాం మనం? ఎలొకేషన్ స్ట్రక్చర్ A9 కదా, అది ఇవ్వాలి. తర్వాత లాస్ట్ లో అది కాదు, తర్వాత ఇండికేటర్స్ అన్ని సెలెక్ట్ చేసుకోండి. మీరు సెటిల్మెంట్ ఎలా చేస్తారు? 100% చేస్తారా, 100% చేస్తారా, లేదంటే పర్సంటేజ్ వైజ్ చేస్తారా, ఎలా చేస్తారు అనేది. ఇంకా క్రింద ఉన్నవి కూడా సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ రైట్ సైడ్ ఏం చేయాలి? ఏ డాక్యుమెంట్ చేస్తున్నాం? SA డాక్యుమెంట్. ఇక్కడ మాక్సిమం 3 9s ఇవ్వండి. మాక్సిమం నంబర్ ఆఫ్ 3 9s ఇవ్వండి. మంత్ దగ్గర 12 months. పైన వచ్చేసి ఇవి కూడా మార్చుదాం కొన్ని. ఇక్కడ ఏమేమి వెళ్ళవచ్చు? కాస్ట్ సెంటర్ ఆప్షనల్, ఆర్డర్ ఆప్షనల్. కాస్ట్ సెంటర్ అనేది ఆప్షనల్ లో ఉంచాము, ఆర్డర్ అనేది కూడా ఆప్షనల్ లో ఉంచాము. ఫిక్స్డ్ అసెట్స్ ఆప్షనల్. కాస్ట్ సెంటర్ ఆప్షనల్, ఆర్డర్ అనేది కూడా ఆప్షనల్. అలా ఉంచండి. సేవ్ చేయండి. ఎక్కడ వస్తుంది ఎరువు? వేరియంట్స్ ఆ వేరియంట్ అయినా ఇంకేమైనా ఉందా? ఆప్షనల్ పెట్టేస్తారా? పెట్టండి. యాక్చువల్గా అది ఆప్షనల్లో పెట్టాల్సిన అవసరం లేదు. సరే ఉంచండి. ప్రాఫిట్ సెగ్మెంట్ అంటే అది రిమూవ్ చేయండి. రిమూవ్ చేసి చూడండి ఒకసారి సేవ్ అవుతుందా. సరే వేరియంట్ అడుగుతుంది. సరే ఉంచండి అట్లా. సరే ఉంచండి. లాస్ట్ లో వేరియంట్ తీసుకున్నాం, దానివల్ల కొంచెం డౌన్కి వెళ్ళండి. నరక్ ఇంకా డౌన్కి వెళ్ళు. ఇక్కడ ఏమన్నా వేరియంట్ తీసుకున్నామా? వేరియంట్ అనేది పైన సేవ్ చేయి. వేరియంట్ రిమూవ్ చేసి అది ఆప్షన్లో పెట్టి సేవ్ చేయి. అది ఓకేనా? రైట్, కంప్లీటెడ్. నెక్స్ట్ ఏమో చూడు. నెక్స్ట్ డిఫైన్ ఆర్డర్ KOT2. రెండు నగర్స్ అది కాదు, మీరు ఏం చేయాలి? అక్కడ రాంగ్ ఇచ్చారు.
ఇది నోట్ చేసుకోండి. డిఫైన్ ఆర్డర్ టైప్ KOT2. నివెంట్రీకి వెళ్ళండి. ఆర్డర్ టైప్ ఆర్డర్ కేటగిరీ 01 స్టాండర్డ్. ఇక్కడ ఆర్డర్ టైప్ ఆర్డర్ టైప్ ఏదైనా తీసుకున్నాము సరే కదా. AUC ఆర్డర్ టైప్ అనివ్వండి. AUC ఆర్డర్ టైప్. సెటిల్మెంట్ ప్రొఫైల్ నెక్స్ట్ కింద అది కాదు, సెటిల్మెంట్ ప్రొఫైల్ ఏమి ఇచ్చాము సార్? ఫస్ట్ నెంబర్ రేంజ్ ఇవ్వాలి కదా సార్, అది నెంబర్ అయిన తర్వాత ఇద్దాం, ఇప్పుడు కాదు, సేవ్ అయిన తర్వాత వస్తుంది. సేవ్ అయిన తర్వాత ఇవ్వాలి నారాజ్. సెటిల్మెంట్ ప్రొఫైల్ ఏమి ఇవ్వాలి చూడు, ఏమి ఇచ్చాం మనం, AUC సెటిల్మెంట్ ప్రొఫైల్ అని టైప్ చేసాం. అది కరెక్ట్గా ఇవ్వాలి నారాజ్, రాంగ్ ఇస్తే అవ్వదు. AUC సెటిల్మెంట్ ప్రొఫైల్. నెక్స్ట్ ప్లానింగ్ ప్రొఫైల్ డ్రాప్ డౌన్ చేయండి. ఫస్ట్ తీసుకోండి స్టాండర్డ్. బడ్జెట్ ప్రొఫైల్ డ్రాప్ డౌన్ చేసి ఫస్ట్ తీసుకోండి స్టాండర్డ్. నెక్స్ట్ ఆబ్జెక్ట్ క్లాసెస్ ఇన్వెస్ట్మెంట్ స్టాండర్డ్. ఇన్వెస్ట్మెంట్ తీసుకోవాలి. నెక్స్ట్ రైట్ సైడ్ చూడండి నారాజ్, ఇక్కడ వచ్చేసి రిలీజ్ ఇమీడియట్లీ సెలెక్ట్ చేసుకోండి. ఇవి ఇవ్వాలి. ఆర్డర్ టైప్ నోట్ చేసుకోండి. ఆర్డర్ టైప్ నోట్ చేస్తున్నారు కదా, ఎంటర్ సేవ్ చేయండి. ఫస్ట్ సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత నంబర్ రేంజ్ ఇవ్వాలి. సేవ్ చేయండి. కంటిన్యూ చేయండి. నంబర్ రేంజ్ క్రియేట్ చేయండి. ఇక్కడ ఏమి ఇచ్చాం మనం, ఆర్డర్ టైప్ ఏమి ఇచ్చారు, పైన ఉంది కదా, పైన ఏమి ఇచ్చారు, ఇది కాదు అది అదేనా, AM AO ఇచ్చారా మీరు, అసైన్ చేయండి. 01 తీసుకోండి స్టాండర్డ్. పైన 01 ఉంటుంది, ఇక్కడ 01 లేదా, 01 లేకపోవటం ఏంటి, AM AO పైన చేసిన 01 రాలేదా, 01 అదిగో నారాజ్ తీసుకున్నా సార్. సేవ్ చేయండి. బ్యాక్ వెళ్ళి ఒకసారి. AMAO ఇచ్చాక చూసా ఇలా వచ్చింది. ఇది AMAO అంటే పైన ఆర్డర్ టైప్ మనకి, ఓకేనా. AMAO అంటే ఏంటి, ఆర్డర్ టైప్. ఓకే, సేవ్ అయిపోయింది. ఇక్కడ నంబర్ రేంజ్ అనేది ఇట్లా బై డిఫాల్ట్ కనిపిస్తుంది మీకు. ఓకే, ఇచ్చేసారు. నెక్స్ట్ ఇంటర్నల్ ఆర్డర్ క్రియేషన్ ఏమని చూడండి. ఇంటర్నల్ ఆర్డర్ ఉందా, అక్కడ టైప్ చేసుకోండి. ఇంటర్నల్ ఆర్డర్ అంటే మీనింగ్ ఏంటి, ఇంటర్నల్ ఆర్డర్ మీన్స్ టెంపరరీ స్టోరేజ్ లొకేషన్. అక్కడ టైప్ చేయండి నారాజ్, దాని కింద టైప్ చేయండి, అక్కడ కాదు, ఎంట్రీ చేసి దాని కింద టైప్ చేయండి. ఇంటర్నల్ ఆర్డర్ మీన్స్ టెంపరరీ స్టోరేజ్ లొకేషన్.
temporary storage location. Internal order means temporary storage location. Later, this value we will move to the AUC. Temporary storage location. తర్వాత ఏం చేస్తాము? Later, this value we will move to AUC. We will move to AUC. Later, this value we will move to AUC. AUC కి మూవ్ చేస్తాం. Next step. After complete the construction, we will move the AUC value to fixed asset. After complete the construction, we will move this value AUC to fixed assets. We will move to AUC to fixed asset and start the depreciation. AUC నుండి ఫిక్స్డ్ అసెట్స్ కి మూవ్ చేస్తాం. తర్వాత డిప్రిసియేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆర్డర్ టైప్ ఏం క్రియేట్ చేసాం? ఏఎం ఏఓ కదా, గుర్తుపెట్టుకోవాలి. ఏఎం ఏఓ. ఏఎంఏఓ ఓకేనా? వెళ్ళండి. క్రియేట్ ఇంటర్నల్ ఆర్డర్ KO01. సో కంట్రోలింగ్ ఏరియా ఉంది కదా ఇక్కడ, నో ఇష్యూ. కింద ఆర్డర్ టైప్ ఇవ్వండి. ఏం క్రియేట్ చేస్తాం? ఆర్డర్ టైప్ AMAO. ఎంటర్. ఇక్కడ డిస్క్రిప్షన్ ఇవ్వండి. AUC ఆర్డర్ ఫర్ బిల్డింగ్, AUC ఇంటర్నల్ ఆర్డర్ ఫర్ బిల్డింగ్. మీ కంపెనీ కోడ్ కూడా ఇస్తే బెటర్. కింద బిజినెస్ ఏరియా ఇవ్వండి. హైదరాబాద్ బిజినెస్ ఏరియా వాడతాం కదా రెగ్యులర్గా. తర్వాత ప్రాఫిట్ సెంటర్ ఏం క్రియేట్ చేశారు? AM100. ఇది ఇవ్వాలి. ఇవి మ్యాండేటరీ ఇవ్వాలి. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్, రైట్ సైడ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది చూడండి, రైట్ సైడ్ వెళ్ళండి. ఇక్కడ వచ్చేసి డ్రాప్ డౌన్ చేయండి. ఇన్వెస్ట్మెంట్ ప్రొఫైల్ స్టాండర్డ్ ఫస్ట్ తీసుకోండి. ఇచ్చాం కదా, ఇది ఇన్వెస్ట్మెంట్ ప్రొఫైల్. ఓకేనా? సో ఇక్కడ డైరెక్ట్గా ఏం చేయాలి? మనం అసెట్ క్రియేట్ చేయొచ్చు. డైరెక్ట్గా మనం ఏం చేస్తాం? ఎంటర్ కొట్టామనుకోండి, కొత్త స్క్రీన్ అనేది ఆటోమేటిక్గా ఓపెన్, న్యూ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఎంటర్ చేయండి. ఎంటర్ చేయండి. వెయిట్ ఎస్ అన్నారు కదా. ఎస్ అంటే మీనింగ్ ఏంటి? డూ యూ వాంట్ టు క్రియేట్ ది, అంటే కొత్త అసెట్ అనమాట. రిక్వెస్ట్ కొత్తది. ఎస్ అనండి. ఎస్. చూసారు అసెట్ క్లాసెస్ మూవ్ అయింది. మన AUC అసెట్ క్లాసెస్ ఏంటి, ఏం క్రియేట్ చేస్తారు అది ఇవ్వండి. AUC అసెట్ క్లాస్ కి ఈ అసెట్ క్లాస్, ఎందుకంటే ఇది AUC, అండర్ ది AUC అసెట్ క్లాసెస్ we will create the అండర్ కన్స్ట్రక్షన్ అసెట్ ని క్రియేట్ చేస్తాం. అండర్ ది AUC అసెట్ క్లాస్ we will create the అండర్ కన్స్ట్రక్షన్ అసెట్స్ అని చెప్పొచ్చు. ఓకే, ఎంటర్. ఇక్కడ మీరు ఏమి ఇస్తారు? ఇక్కడ అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ ఇవన్నీ వచ్చేసినాయా? ఇదేమి ఇక్కడ మనం మార్చాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ క్రియేట్ అయిపోతుంది అసెట్ అనేది.
1 minute చూద్దాం ఇంకేమేమి అన్ని కరెక్ట్ వచ్చినాయా. జస్ట్ ఒకసారి బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్. ఒక్కసారి బ్యాక్ అనండి. వెయిట్ ఇక్కడ ఏమొచ్చింది, కంటిన్యూ చేయండి, కంటిన్యూ. సేవ్ చేయండి, సేవ్. మెసేజ్ చూసారా, ఆర్డర్ వాజ్ క్రియేటెడ్. ఈ నెంబర్ నోట్ చేసుకోండి, వాజ్ క్రియేటెడ్. కంప్లీట్ అయిపోయింది. సో ఇంతవరకు మనం చేసిందంతా కూడా కన్సల్టెంట్ యాక్టివిటీ, ఇదంతా కూడా కన్సల్టెంట్ యాక్టివిటీ. సో ఇక్కడ నుండి ఎండ్ యూజర్ యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. ఒక పని చేద్దాం, అసెట్ డిస్ప్లే ఇంటర్నల్ ఆర్డర్ KO03 వెళ్ళండి. KO03 ఇదేనా మనం వచ్చింది, ఎంటర్ చేయండి. ఈ నెంబర్ ఎలా క్రియేట్ చేసింది మనం, ఇది ఓకేనా. లేదంటే అసెట్ క్రియేషన్, అసెట్ డిస్ప్లే టీ కోడ్ ఏంటి, అసెట్ క్రియేషన్ AS01, అసెట్ చేంజ్ AS02, అసెట్ డిస్ప్లే AS03. AS03 వెళ్ళండి. AS03 ఇవ్వండి, ఇవ్వండి, అది మీ అసెట్ ఇవ్వండి. ఇది ఇవ్వండి, ఎంటర్ చేయండి. చూసారు, అసెట్ కూడా క్రియేట్ అయింది. మనం ఇంతకుముందు AS01 లో అక్కడ కూడా చేయొచ్చు, బట్ ఇది నేను చెప్పినవే కరెక్ట్ అనమాట AUCలో. లేదంటే మీరు డైరెక్ట్ గా సపరేట్ గా కూడా క్రియేట్ చేయొచ్చు, బట్ ఈజీ వే. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. ఇక్కడ దాని తర్వాత అసెట్ డిస్ప్లే అసెట్ తర్వాత ఎండ్ యూజర్ యాక్టివిటీస్ అని నోట్ చేసుకోండి. అవన్నీ ఎండ్ యూజర్ యాక్టివిటీస్ అన్ని ఇక్కడ నుండి చేసేవన్నీ ఎండ్ యూజర్ యాక్టివిటీస్. ఎండ్ యూజర్ యాక్టివిటీస్. ఎక్స్పెన్సెస్ ఒకటి పోస్ట్ చేస్తున్నాం, FB50కి వెళ్ళండి. FB50 ట్రాన్సాక్షన్ కోడ్. లేబర్ చార్జెస్ పోస్ట్ చేస్తున్నాం. చూడు నారాజ్, ఎలా పోస్ట్ చేయాలో చెప్తాను చూడు నారాజ్. ఫస్ట్ అక్కడ టైప్ చేసుకో, అక్కడే టైప్ చేసుకో, అక్కడ టైప్ చేయి. లేబర్ చార్జెస్ 1 lakh, లేబర్ చార్జెస్ 1 lakh, data internal expenses 1 lakh, data 1,50,000 internal expenses. Internal expenses 1 lakh, internal expenses 1 lakh, other expenses 2 lakhs. Other expenses 2 lakhs. Data 2 lakhs. 2 cash. ఎంత అవుతుంది, 4 lakhs అవుతుంది మొత్తం. అలాగే ఇంటర్నల్ ఆర్డర్ కూడా యాడ్ చేయాలి మనం. ఇక్కడ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఇంటర్నల్ ఆర్డర్ యాడ్ చేయాలి, బిజినెస్ ఏరియా కూడా యాడ్ చేయాలి. ఫస్ట్ ఇంటర్నల్ ఆర్డర్స్ లో మనం స్టోర్ చేస్తాం, ఓకేనా. FB50కి వెళ్ళిన నాగరాజ్.
మనకి ఇయర్ చేంజ్ అవుతుంది కదా, అక్కడ ప్రాబ్లం వస్తుంది. మొన్న మూవ్ అవ్వలేదు కదా రీసెంట్గా, ఇయర్ చేంజ్ అవడం వల్ల ప్రాబ్లం అవుతుంది. అది ఇంకేం లేదు, అంతా క్లియర్ ఉంది. మనకి పర్సంటేజ్ ఏదో క్యాలిక్యులేట్ అవ్వలేదు కదా దానివల్ల. ఇక్కడ చూసి తీసుకో, ఏమేమి తీసుకుంటావు? ఇంటర్నల్ ఆర్డర్, లేబర్ ఎక్స్పెన్సెస్, మెటీరియల్ ఎక్స్పెన్సెస్, అదర్ ఎక్స్పెన్సెస్. డ్రాప్ డౌన్ చేయి. లేబర్ ఎక్స్పెన్సెస్, మెటీరియల్ ఎక్స్పెన్సెస్, ఇంటర్నల్ ఎక్స్పెన్స్ అకౌంట్ క్రియేట్ చేయలేదు కదా సార్ మనం. ఇంటర్నల్ కాదు నాగరాజ్, లేబర్ ఎక్స్పెన్సెస్, మెటీరియల్ ఎక్స్పెన్సెస్, అదర్ ఎక్స్పెన్సెస్ మార్చండి. లేబర్ ఎక్స్పెన్సెస్, మెటీరియల్ ఎక్స్పెన్సెస్, అదర్ ఎక్స్పెన్సెస్, ఇవే కదా క్రియేట్ చేసింది మనం. ఇవి తీసుకోవాలి, నేను రాంగ్ చెప్పాను. లేబర్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డేటా, మెటీరియల్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డేటా, అదర్ ఎక్స్పెన్సెస్ అన్ని డెబిట్ చేయి, అమౌంట్ ఇచ్చేయి. టు క్యాష్ 1 lakh, 1 lakh, 1 lakh, 2 lakhs. Right side, business area, data to cash. Cash. ఎంత టోటల్గా 4 lakhs. బిజినెస్ ఏరియా, ఆటోమేటిక్గా వస్తుంది. యాక్చువల్గా ఇంటర్నల్ ఆర్డర్స్తో పాటు వచ్చేస్తుంది. సరే, ఇంటర్నల్ ఆర్డర్ ఇవ్వండి. ఆర్డర్ అంటే చూసారా, అదే అక్కడే ఇంటర్నల్ ఆర్డర్ నెంబర్ ఎంత డ్రాప్ డౌన్ చేయండి, వస్తుంది. ఇదేనా? అన్నిటికీ అదే ఇవ్వండి, 3 levelsలో ఇవ్వాలి. ఎంటర్ చేయండి. పోస్టింగ్ పీరియడ్ 01 నాట్ ఓపెన్ ఫర్ ది ఇయర్ అంట. న్యూ సెషన్ తీసుకున్నా రాజ్. ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ 80 కూడా OB52నా వెళ్ళండి. మీ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఇవ్వండి. ఇక్కడ 2025 ఇవ్వండి అన్నిటికీ. 24 తీసేసి 25 ఇవ్వండి. ఇక్కడ నుంచి సరిపోతాం సార్, 16 నుంచి. సరే ఇచ్చి చూడు, సరే ఇవ్వండి. ఇట్లయినా పర్వాలేదు యాక్చువల్గా. సరే ఇవ్వండి నాగరాజ్. 24, 25, 25. మనకి ఇంటర్నల్ ఆర్డర్స్ యాక్చువల్గా ఇంకా ఇక్కడ ఇంకా లోపల ఇంకా ఉంది. ఇవన్నీ ఇవ్వాలి, 25 ఇవ్వాలి. సేవ్ చేసి వెళ్ళండి. నంబర్ లైన్ మిస్సింగ్ కూడా వస్తుంది. నంబర్ లైన్ మిస్సింగ్ ఎర్రర్. OBA7 న్యూ సెషన్ OBA7కి వెళ్ళండి.
పొజిషన్కి వెళ్ళి ఎస్ఐ డాక్యుమెంట్ తీసుకోండి. ఎస్ఏ నంబర్ లైన్ ఇన్ఫర్మేషన్కి వెళ్ళండి. కంపెనీ కోడ్ ఇంటర్వెల్ 01 కదా, అది ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి 01 24-25కి ఇవ్వాలి కదా, ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. 01-2025 లాస్ట్ నెంబర్ ఏముంది చూడండి. ఈ 99 అవి కాదు, మనం 0102 అవి ఇచ్చాం కదా, అవి 2025 ఉంది కదా నెంబర్ రేంజ్. ఇవ్వండి. సేవ్ చేయండి, తీసుకుంటుందా? అవుతుంది. డేటా వాస్ సేవ్, వెరీ గుడ్. వెళ్ళండి, అక్కడికి వెళ్ళి ఎంటర్ చేయండి. ఎక్కైంది. వెయిట్ ఇక్కడ ఏమేమి వచ్చినాయి? లేబర్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డేటా, మెటీరియల్ ఎక్స్పెన్సెస్ డేటా, అదర్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డేటా టు క్యాష్. సో ఇక్కడ వాల్యూ ఎక్కడ స్టోర్ అవుతుంది? ఫస్ట్ వచ్చేసి ఇంటర్నల్ ఆర్డర్లో స్టోర్ అవుతుంది. నాగరాజ్ ఎలా స్టోర్ అవుతుంది? ఇంటర్నల్ ఆర్డర్ ఇచ్చాం కదా, ఇంటర్నల్ ఆర్డర్ నెంబర్ ఇచ్చాం, గుర్తుందా? ఇక్కడ చూడండి, లాస్ట్ లో ఆర్డర్ దగ్గర నెంబర్ ఇచ్చాం. ఇది మన ఇంటర్నల్ ఆర్డర్ నెంబర్. అందువల్ల మీకు ఇలా స్టోర్ అవుతుంది. ఓకేనా? పోస్ట్ చేయండి, సిమ్యులేట్ అండ్ పోస్ట్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఏమో చూడండి. KAB1 A0B1 యాక్చువల్ లైన్ ఐటమ్ డిస్ప్లే అంటారు. ఓకే, వెళ్ళండి. ఇంటర్నల్ ఆర్డర్ చెక్ చేద్దాం. KOB1 ఇంటర్నల్ ఆర్డర్లో స్టోర్ అయిందో లేదో చూద్దాం. ఇంటర్నల్ ఆర్డర్ మీ కంట్రోలింగ్ ఏరియా మార్చండి. తర్వాత ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ పోస్టింగ్ డేట్ ఇవ్వాలంటే ఇవ్వండి. చూసారా, మనం పోస్ట్ చేసిన వాల్యూ అనేది ఇంటర్నల్ ఆర్డర్లో స్టోర్ అయింది. లేబర్ ఎక్స్పెన్సెస్, మెటీరియల్ ఎక్స్పెన్సెస్, అదర్ ఎక్స్పెన్సెస్ స్టోర్ అయినాయి. విల్ బి స్టోర్డ్ హియర్, ఇక్కడ స్టోర్ అయింది. ఇంటర్నల్ ఆర్డర్ అంటే మీనింగ్ ఏంటి? టెంపరరీ స్టోరేజ్ లొకేషన్. గుర్తుపెట్టుకున్నాం రాజ్. ఇంటర్నల్ ఆర్డర్ ఈజ్ నథింగ్ బట్ టెంపరరీ స్టోరేజ్ లొకేషన్. అర్థమైందా? ఇంటర్నల్ ఆర్డర్ అంటే టెంపరరీ స్టోరేజ్ లొకేషన్. అది ఎంతసేపు పెట్టింది? ఇది 1 hour అయిపోయిందా? ఇది AUC అనేది ఇలా క్రియేట్ చేస్తాం, అలాగే AUCని పోస్ట్ చేస్తాం. టెంపరరీ స్టోరేజ్ లొకేషన్ లో స్టోర్ అయ్యింది. ఓకేనా? లేబర్ ఎక్స్పెన్సెస్, material expenses, other expenses we successfully stored on the internal order. Later from internal order to AUC కి మూవ్ చేస్తాం. నారాజ్, AUC కి మూవ్ చేస్తాం. AUC లో అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్న రోజులు AUC లో అది కూడా కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఫిక్స్డ్ అసెట్స్ కి మూవ్ చేస్తాం. లేటర్
తర్వాత ఏమవుతుంది, డిప్రిసియేషన్ అనేది రన్ చేస్తాం. ఓకేనా, నేను కొన్ని పాయింట్స్ గ్యాదర్ చేశాను, ఇవి చదవండి. 1 minute నేను లైన్లో ఉంటాను, ఐ విల్ కమ్ బ్యాక్. ఇవి చదవండి, 1 minute, ఐ విల్ కమ్ బ్యాక్. అవి యాడ్ చేసుకున్న పాయింట్స్. మీరు ఏయూసీలో వర్క్ చేశారా అంటే చేశానని చెప్పాలి. ఐ వర్క్డ్ ఇన్ ఇంటర్నల్ ఆర్డర్ విత్ ఇన్వెస్ట్మెంట్ ప్రెజర్. ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ లో వర్క్ చేశాము. మనం ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ తీసుకున్నాం కదా, ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ లో వర్క్ చేశాను, ఏయూసీలో వర్క్ చేశానని చెప్పాలి.